మొయినుద్దీన్ గారు, సారీ కొద్దిగా లేట్ అయింది మీ దగ్గర రావడానికి, అర్థం చేసుకుంటాం. పాయింట్ ఏంటంటే మీరేమో పార్టీ పరంగా అధికారికంగా అసలు అడగకపోయినా కానీ ప్రతి బిల్లుకి నేనున్నా అని చేతులు ఎత్తినట్టుగానే దీనికి కూడా ఆల్రెడీ అఫీషియల్గా మీ స్టాండ్ చెప్పేశారు, మేము మద్దతు ఇస్తామని. మీరేమీ ఎన్డీఏలో లేరు, అయినా కూడా ఎన్డీఏ అలయన్స్గా అన్అఫీషియల్గానే ఎలా అయితే మీ మీద ఇది ఉందో దానికి తగ్గట్టుగానే ఈ బిల్లులో కూడా కనపడింది. కానీ మీ ఎంపీలు మాత్రం ఇది బిల్లు పాస్ అవ్వకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇండియా నాయకుల దగ్గర కూడా మనం మాట్లాడుతున్నారని చెప్పేసి వినపడుతోంది. ఎందు గురించి అంటే డీలిమిటేషన్ జరిగితే మీ పార్టీకి నష్టం జరుగుతుంది, ఆ రకంగా వైసీపీ నాయకులకి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలకి కూడా ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనట. మరి మీ నాయకుడు ఇవేమీ పట్టించకుండా ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది పార్టీ నేను ఏదైనా కానీ నా స్వప్రయోజనాల కోసం తీసుకున్న స్టాండ్ అని చెప్పేసి అలా వెళ్ళిపోతే మరి ఎంతవరకు కరెక్ట్ అది? ప్రేక్షకులకు గఫూర్ గారికి, విజయ్ కుమార్ గారి, లక్ష్మణ్ గారికి అందరికీ నా నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వచ్చింది. అసలు ఈ రోజు 850 సీట్లు అనేది ఎంపీ సీట్ ఏ ప్రాతిపదికన తెచ్చారు నరేంద్ర మోడీ గారు అనేది ఎవరికి అర్థం కాలేదు సార్. 850 సీట్లు అన్నారు. ప్రాతిపదికత ఏంటి, ఏ విధంగా చేస్తారు, డీలిమిటేషన్ ఎక్కడి నుంచి చేస్తారు, దాన్ని ఏ విధంగా పూర్తి చేస్తారు? ఇప్పుడు జనగణన పూర్తి కాలేదు, ఎక్కడి మీరు మళ్ళీ మొత్తం ఇది తిరగదొడితే టైం లేదు. 850 అనే దానికి ఉంది ప్రోరాట. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది 543, ఓకేనా? దాంట్లో సగం సార్ 50% అంటే ఎంత లెక్క తీయండి, 272, ఓకేనా? 50% మీకు 1000 దాటాలి. వీళ్ళు పార్లమెంట్ హౌస్ కట్టేటప్పుడే 850 ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ ఫిక్స్ అయిపోయారు 850. అంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు అనేది క్లారిటీగా సరిపోతుంది. బీజేపీ గారు దీనికి సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు కేంద్రంలో మూల స్తంభం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు, టీడీపీ ప్రభుత్వం, టీడీపీ ఎంపీలు దానికి మద్దతు ఇవ్వకపోతే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఆగిపోతుంది అనేది గ్యారంటీ. ఇది ప్రతి ఒక్క తెలిసిన విషయమే. అయితే తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరి అయిన గుణపాఠం సరి అయిన సమయంలో చెప్తారని మీకు గంటపద చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మీద నిందను మోసేదానికి కొన్ని బ్రోకర్ పత్రికలు, కొన్ని ఎల్లుండి మీడియా పత్రికలు కావాలని ఒక ప్రచారం చేస్తుంటాయి. ఇచ్చేశారు. మా దగ్గర శక్తి ఏముంది సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఎటువంటి శక్తి లేదు, ఏ శక్తి లేదు. మేము ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. ఈ రోజు ఒక మూల దాని యొక్క ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆ ఎంపీల మద్దతు ఇవ్వము, ఈ డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకి మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఇవ్వమంటే మరి మీరెంత గొంతెత్తి ఎలిగెత్తి మోదీ గారిని ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు కదా, మరి మీ ఎంపీలుగా అవకాశం ఇవ్వకుండా చేశారు కదా, మా పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పేసి. అంటే మీ పార్టీ తీసుకున్న లైన్ మీరు వ్యతిరేకిస్తున్నారు. మా పార్టీ లైన్ తీసుకుని ఎవరు చెప్పారు సార్? మా ఈ బ్రోకర్ మీడియా చెప్పారు. ఎవరు చెప్పారంటే ఏం మాట్లాడతారు మీ ఇష్టం ఉన్నట్టు? ఎప్పుడు చూడు ఇక అదే రీలా, అదే రీలేటివా? ఒకటే రీలు, అన్నిటి ఒకటే రీలా? ఈ రోజు చూసా నేను అబద్ధాలండి. జర్నలిజం అనేది ఒక పద్ధతి ఉండాలి సార్. ఓకే రైట్. మొయినుద్దీన్ గారు వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీర నిర్ణయం జరుగుతుందా లేదా? రేపు రాజరిక వ్యవస్థకు తీసుకుపోవాలి. ఇప్పుడు అయితే ఒక్క నిమిషం ఆగండి. పరిపాలించాలి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఒక నిమిషం ఆగండి. సో ఏమంటారంటే అది
పార్టీ లైన్ ఏం చెప్పలేదు, అఫీషియల్గా ఏం చెప్పలేదు అంటున్నారంటే మీ పార్టీ ఎంపీలు దీన్ని వ్యతిరేకిస్తూ రేపు మాట్లాడతారు. అదేగా మేము చూడాల్సింది, వెయిట్ చేయాల్సింది. ఎంపీ వ్యతిరేకత మా దగ్గర ఆ శక్తి లేదు. శక్తి లేదంటారండి. మీకు అవకాశం ఇస్తారు, మీకు అవకాశం ఇస్తారు మాస్టర్. మొయినుద్దీన్ గారు వ్యతిరేకం. మొయినుద్దీన్ గారు ఈ బిల్లులకు వ్యతిరేకం. ఓకేనా? ఈ వేదికగా డిక్లేర్ చేసేద్దాం. ఆ దగ్గర శక్తి మేమేం వ్యతిరేకం, మద్దతు మాది. మా దగ్గర శక్తి లేనప్పుడు మద్దతు ఏంటి, వ్యతిరేకత ఏంటి? మా దగ్గర శక్తి ఉండేది టీడీపీ దగ్గర. టీడీపీ మద్దతు ఇచ్చి టీడీపీ ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వామి అండి. వాళ్ళు స్టాండ్ తీసేసుకున్నారు, చెప్పేశారు, లెటర్లే రాశారు, ఏకంగా లెటర్లే రాశారు. టీడీపీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఓకే రైట్, ఒక్క నిమిషం. సరి చౌదరి సమాధానం చెప్తారు. ఓకే సరి చౌదరి గారు